నేర్చుకోబోయేది అది నిన్నటి నుంచి మనం నేర్చుకోబోయేదంతా లగ్జరీ అండ్ కంఫర్టబుల్ టూల్స్ అనమాట. అంటే మనం చేసే పనిని ఇంకొంచెం మెరుగ్గా, ఇంకొంచెం ఈజీగా చేయడానికి ఉపయోగపడే టూల్స్ అంతే. అంతే తప్ప మనం కొత్తగా ఏమీ చేయట్లేదు. సో, మనం కొత్త టూల్ నేర్చుకుంటున్నాము. మనం చేసే పనిని ఏ విధంగా ఈజీగా చేయాలనే ఉద్దేశ్యంతో. సో, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ మనకి వర్చువలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా మనం డాకరు, కుబర్నెటిస్, ఏడబ్ల్యూఎస్ ఈసీఎస్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్, ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీసెస్ ఈకేఎస్, అజూర్ కంటైనర్స్, అజూర్ కుబర్నెటిస్ సర్వీస్ ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేసే లగ్జరీ కంఫర్ట్ అని నేను డిస్క్రైబ్ చేస్తాను. ఇక మనం నిన్న చూసాము ఏడబ్ల్యూఎస్ ఈసీ2లో ఒక ఉబుంటూ ఇన్స్టెన్స్ లాంచ్ చేసి, అందులో మనం డాకర్ ఇన్‌స్టాల్ చేశాము. డాకర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, డాకర్ బేసిక్ కమాండ్స్ ఏమైతే ఉన్నాయో మనము రన్ చేసి చూసాము. సో, ఆ తర్వాత ఆ డాకర్ బేసిక్ కమాండ్స్ ఉపయోగించుకొని, మనము ఇంజినెక్స్, అపాచీ, టామ్‌క్యాట్, జెన్కిన్స్ మన బ్రౌజర్‌లో ఓపెన్ చేసి చూసుకున్నాము. సో, ఇంతవరకు మనం నిన్న చేసాము. ఈ చాట్‌జీపీటీ ప్రాంప్ట్ వాడితే మనకు ఈ కమాండ్స్ ఇచ్చింది. ఇవి లినక్స్, టామ్‌క్యాట్, జెన్కిన్స్, అపాచీ రన్ రన్ చేయటానికి. డాకర్ రన్ అంటే మనం ఇచ్చిన ఏదైతే ఇమేజ్ ఉంటదో దాన్ని రన్ చేస్తుంది. -డి అంటే డిటాచ్డ్ మోడ్. -ఐటీ అంటే ఇంటరాక్టివ్ మోడ్. నేమ్ అంటే మనం ఇచ్చే ఆ కంటైనర్‌కి పేరనమాట. అంటే పోర్ట్ నంబర్ మ్యాపింగు. లెఫ్ట్ సైడ్ ఏంటంటే డాకర్ హోస్ట్ పోర్టు. రైట్ సైడ్ ఏంటంటే కంటైనర్ యొక్క పోర్ట్ నంబరు. సో, ఇంతవరకు పర్ఫెక్ట్‌గా నిన్న మనం చేసాము. ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఒక డాకర్ ఫైల్ క్రియేట్ జేసి, దాని నుంచి ఒక డాకర్ ఇమేజ్ తయారు జేసి, దాన్ని ఒక కంటైనర్ లాగా రన్ చేద్దాం. అదేంటి అంటే అవును. నిన్న మనం చేసిందేంటంటే ఆల్రెడీ ఉన్న ఇమేజెస్‌ని మనము డాకర్ హబ్ నుంచి తెచ్చుకొని, దాన్ని రన్ చేసి చూసుకున్నాము. అలా కాకుండా ఈరోజు మన ఓన్‌గా డాకర్ ఫైల్ అంటే ఒక ఇమేజ్‌ని తయారు చేయాలంటే డాకర్ ఫైల్ కావాలి. సో, ఓన్‌గా మన డాకర్ ఫైల్ రాసుకొని, ఆ డాకర్ ఫైల్‌ను బిల్డ్ చేసుకొని, ఇమేజ్ మన ఓన్ ఇమేజ్ తయారు చేసుకుందాం. ఇప్పటి వరకు డాకర్ హబ్‌లో ఉన్న డిఫాల్ట్ ఇమేజ్ మనం తెచ్చుకున్నాము. అలా కాకుండా మనకు కావాల్సిన మన ఇమేజ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం. సో, మనకు కావాల్సింది చేసుకోవాలన్నా మనకు ఏడబ్ల్యూఎస్‌లో ఉబుంటూ ఇన్‌స్టాన్స్ లాంచ్ చేయాలి. ఎందుకంటే మనకి డాకర్ ప్లాట్‌ఫార్మ్ ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. కాబట్టి ఏడబ్ల్యూఎస్‌లోకి వెళ్లి, ఏసీ2లోకి వెళ్లి మనం ఒక ఉబుంటూ ఇన్‌స్టాన్స్‌ని లాంచ్ చేద్దాం. లాంచ్ చేసిన తర్వాత అందులో మనం డాకర్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ఇన్‌స్టాన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాంచ్ ఇన్‌స్టాన్స్ మీద క్లిక్ చేసి మన పేరు ఉబుంటూ ఇద్దాం. కింద ఉబుంటూ సెలెక్ట్ చేసుకుంటాను. దాని యొక్క వర్షన్ 24 ఇన్‌స్టాన్స్ టైప్ నేను కొంచెం పెంచుతాను ఈజీగా ఉంటదని. టీ2 మీడియం తీసుకుంటాను. కీ పేరు ఏదైనా పర్వాలేదు. ఇక సెక్యూరిటీ గ్రూపు అది కూడా డైరెక్ట్ సెక్యూరిటీ గ్రూపు. లాంచ్ ఇన్‌స్టాన్స్. డిఫాల్ట్ స్టోరేజ్ మనకు 8 జీబీ వస్తుంది. మనము కొన్ని పాయింట్స్‌ని కావాలని నేను రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పదాలు మీకు అలవాటవుతాయి. ఈ పదాలు ఏదో కొత్తది నాకు తెలీదని అనుకోకుండా, ఆ పదాలు మీకు మైండ్‌లోకి వస్తాయనే ఉద్దేశ్యంతో ఆ పదాలు నేను కొన్ని సార్లు రిపీట్ చేస్తూ ఉంటాను. అంటే లాస్ట్ టైమ్ మనం ఈ 25 సెషన్స్ ఏవైతే అయ్యాయో వీటిల్లో మనం మల్టిపుల్ టైమ్స్ ఏడబ్ల్యూఎస్ ఉబుంటూ లాంచ్ చేశాము. అయినప్పటికీ ఆ లాంచ్ చేసేసి ప్రొసీజర్‌ని వాటిలో ఉన్న టెర్మినాలజీస్‌ని నేను రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే అవి మీకు వినగా అలవాటవుతాయని. సో, మనకి ఉబుంటూ లాంచ్ అయింది. అది రన్నింగ్ స్టేటస్‌లోకొచ్చింది. సో, ఉబుంటూ ఫాస్ట్‌గానే కనెక్ట్ అవుతది కాబట్టి కనెక్ట్ మీద క్లిక్ చేసి నేను బ్రౌజర్‌లో కనెక్ట్ అవుతాను. యాహ్! ఇప్పుడు బ్రౌజర్‌లో అది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది స్క్రీన్ క్లియర్ చేసుకొని, రూట్ యూజర్‌కి స్విచ్ అయ్యి, ఆ తర్వాత అప్డేట్ చేసుకొని, మనము డాకర్ ఇన్‌స్టాల్ చేసుకుందాము. సో, ఆ తర్వాత డాకర్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత, మనము ఓన్‌గా కస్టమైజ్డ్‌గా డాకర్ ఫైల్ రాసుకొని, డాకర్ ఫైల్ అంటే ఏంటంటే, మనం ఏవైతే ఇమేజ్‌ని బిల్డ్ చేయాలనుకుంటున్నామో, ఒక ఫైల్‌లో రాసుకుంటాము. దాన్నే డాకర్ ఫైల్ అంటారనమాట. డాకర్ ఫైల్ స్టార్టింగ్ లెటర్ డి అనేది అప్పర్ కేస్‌లో ఉండాలి. ఆ తర్వాత దాన్ని బిల్డ్ చేస్తే డాకర్ ఇమేజ్ తయారవుతుంది. డాకర్ ఇమేజ్‌ని మనం రన్ చేస్తే అప్పుడు డాకర్ కంటైనర్ రన్ అవుతుంది. దాని ఫ్లో ఏంటంటే ఫస్టు
డాకర్ ఫైల్ అని ఈ విధంగా ఉంటుంది ఆ ఫైల్ పేరు. దాన్ని మనము బిల్డ్ చేస్తే అప్పుడు అది డాకర్ ఇమేజ్ లాగా మారుతుంది. దాన్ని రన్ చేస్తే అప్పుడు అది డాకర్ కంటైనర్ అవుతుంది. ఆ కంటైనర్లో మనకు కావాల్సిన అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇక స్క్రీన్ క్లియర్ చేసి మనం డాకర్ ఇన్స్టాల్ చేద్దాం. మనం ఫస్ట్ రూట్ యూజర్ స్విచ్ అవ్వాలి కాబట్టి sudo su apt get అప్డేట్. ఇప్పుడు మనకి రిమోట్ రిపాస్ట్ నుంచి దానికి కావాల్సిన అప్డేట్స్ని తెచ్చుకుంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్క్రీన్ క్లియర్ చేసి మనము ఈ ఇన్స్టాలేషన్కి వెళ్ళొచ్చు. ఇన్స్టాలేషన్లో డాకర్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి దాని కమాండ్ apt-get స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు apt-get ఇన్స్టాల్ docker.io తర్వాత స్పేస్ -y. -y చివరిలో ఇవ్వకపోతే మనం ఇవ్వకుండా ఎంటర్ కొడితే ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు మధ్యలో కన్ఫర్మేషన్ అడుగుతుంది ఎస్ ఆర్ నో అని. అక్కడైనా సరే మళ్ళీ ఎస్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాల్సి ఉంటుంది. అలా పని లేకుండా ముందే -y ఇస్తే ఇన్స్టాలేషన్ అనేది మనల్ని ఏం అడగకుండానే స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు డాకర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇక నేను స్క్రీన్ క్లియర్ చేస్తాను. ఇక నెక్స్ట్ మనం చేయాల్సింది ఓన్గా డాకర్ ఫైల్ రాసుకోవాలి. ఇది మనకి శాంపుల్ ఇంజినెక్స్ డాకర్ స్పెల్లింగ్ తప్పొచ్చింది డాకర్ ఫైల్ అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా మనం ఒక డాకర్ ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. డాకర్ ఫైల్‌లో డి అనేది స్టార్టింగ్ లెటర్ అప్పర్ కేస్ ఉండాలి. కాబట్టి విఏ స్పేస్ డి డాకర్ ఫైల్. ఈ విధంగా విఏ ఎడిటర్‌తో ఒక ఫైల్‌ని ఓపెన్ చేయండి. ఐ ప్రెస్ చేయండి. చేసి ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేద్దాం. రైట్ క్లిక్, పేస్ట్, సేవ్ చేసి బయటకొద్దాం. :WQ ఎంటర్. సో ఎల్ఎస్ స్పేస్ -mdr కొడితే మనకు డాకర్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. పీడబ్ల్యూడి అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ కొడితే హోమ్ ఉబుంటూలో ఉన్నాము. ఇప్పుడు అసలు డాకర్ ఫైల్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూస్తే బేస్ ఇమేజ్. మనము ఓన్‌గా మన ఇమేజ్ తయారు చేసుకొని ట్రై చేస్తున్నాము. దానికి ఎప్పుడు ఒక బేస్ ఇమేజ్ అంటూ ఉండాలి. మన ల్యాప్‌టాప్‌కి బేస్ ఇమేజ్ విండోస్ ఎలాగే ఉంటుందో, అలాగే ఒక డాకర్ ఇమేజ్‌కి బేస్ ఇమేజ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అది ఇంజినెక్స్ కావచ్చు, యుబుంటూ కూడా ప్రొవైడ్ చేయొచ్చు మనము. సెంటోస్ ప్రొవైడ్ చేయొచ్చు. లేదా జేడీకే ప్రొవైడ్ చేయొచ్చు. ఇట్లా బేస్ ఇమేజ్ అనేది మ్యాండేటరీ అనమాట. బేస్ ఇమేజ్ లేకుండా డాకర్ ఫైల్ అసలు రాయలేము. రాసినా అది వర్కౌట్ అవ్వదు. ఇక మెయింటైనర్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఈ డాకర్ ఫైల్ మెయింటైన్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం ఆప్షనల్. మ్యాండేటరీ కాదు. సో, ఇక్కడ నేను నా ఈమెయిల్ ఐడీ ఇచ్చుకున్నాను. లేదా పేరైనా ఇచ్చుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. ఇక సెట్ వర్కింగ్ డైరెక్టరీ. వర్కింగ్ డైరెక్టరీ అంటే ఒకవేళ మనము కంటైనర్‌లోకి లాగిన్ అయినట్లయితే, ఏ రూట్ లొకేషన్‌కి వెళ్ళాలనేది చెప్తదనమాట. అది ఇది. మనము ఉబుంటూ సర్వర్ ఏదైతే లాంచ్ చేశామో, అందులో లా లాగిన్ అయిన తర్వాత మనం పీడబ్ల్యూడీ కొడితే మనకేం చూపిచ్చింది? హోమ్ ఉబుంటూ చూపిచ్చింది గదా! అదే విధంగా మనము రన్ అవుతున్న డాకర్ కంటైనర్‌లో గనక చూసినట్లయితే, అప్పుడిది యూజరు, షేరు, ఇంజినెక్స్, హెచ్‌టీఎంఎల్ అని చూపిస్తది. ఇక కాపీ అప్లికేషన్ ఫైల్స్. అంటే వీడు ఏదో అప్లికేషన్ ఫైల్స్‌ని కాపీ చేస్తున్నాడు. index.html అనేది మనకు ఏదైతే మనం పాస్ చేస్తామో అది తీసుకుంటుంది. ఇక్కడ కాపీ కమాండ్‌కి మీకు తెలుసు. దానికి సోర్స్ లొకేషన్ ఉండాలి. డెస్టినేషన్ లొకేషన్ గూడా ఉండాలి. సో, దాని ఉద్దేశ్యం ఏంటి? హెచ్‌టీఎంఎల్‌ని అది మన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. కొన్ని డాకర్ ఫైల్స్‌లో ఏంటంటే ఈ ఇండెక్స్.html అనేది మనం ప్రొవైడ్ చేయకుండానే అవి వర్క్ అవుతాయి. కానీ ఈ డాకర్ ఫైల్‌లో ఇండెక్స్.html ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి థట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. మనం దాన్ని కూడా క్రియేట్ చేయాలి. కాబట్టి ఎక్కడైతే మన డాకర్ ఫైల్ ఉందో దాని పక్కనే index.html అనే ఫైల్‌ని నేను రాస్తాను. రాసి ఎడిట్ చేస్తాను. ఏమి ఎడిట్ చేస్తాను? దిస్ ఈజ్ మై ఇంజినెక్స్ వెబ్‌సైట్ అని రాసేసాను. సేవ్ చేసి బయటకొచ్చేసాను.
సో ఇక్కడ మనకి ఏం ఫైల్స్ మనం చూద్దాం. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది, డాకర్ ఫైల్ కూడా ఉంది. సో మనం రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ దానికి డాకర్ ఇమేజ్లోకి కాపీ చేయబడుతుంది. ఇక ఎక్స్పోర్ట్ పోర్ట్ 80 80 అంటే ఇది అనేది పోర్ట్ నెంబర్ అనమాట. డాకర్ కంటైనర్కి మనము ఈ పోర్ట్ నెంబర్ ఎక్స్పోర్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నాము. ఇది కొంతవరకు ఆప్షనల్. ఇక స్టార్ట్ ద ఇంజినెక్స్ సర్వర్, ఇది కమాండ్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ. ఈ లాస్ట్ కమాండ్ ఫస్ట్ కమాండ్ లేకుండా అసలు ఇంజినెక్స్ అనేది రన్ అవ్వదు. దీన్ని సిఎండి అంటారు. ఇక్కడ ఫ్రమ్, లేబుల్, వర్క్ డైరెక్టరీ, కాపీ, ఎక్స్పోజ్, సిఎండి ఇవి డాకర్ యొక్క డాకర్ ఫైల్ రాయటానికి వాడే కమాండ్స్. వీటిని మనం వాడతాం. యాక్చువల్‌గా ఏంటంటే, ఏవైతే లైనక్స్ కమాండ్స్ ఉంటాయో, వాటినే మనము డాకర్ ఫైల్‌లో రాసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడున్నో తెలుసుకోవడానికి రన్ అనేది వాడాలి. అందులో ఎల్ఎస్ స్పేస్ హైఫెన్ ఎల్టీఆర్ వాడుకోవచ్చు. లేదా మళ్ళీ రన్ పెట్టుకొని పీడబ్ల్యూడీ వాడుకోవచ్చు. సో, బేసికల్‌గా ఇలా ఎటువంటి లైనక్స్ కమాండ్ అయినా సరే మనం రన్ అనే కీవర్డ్ ఉపయోగించుకొని దీంట్లో పాస్ చేసుకోవచ్చు. యాహ్! నేను ఇప్పుడు డాకర్ ఫైల్‌ని కొంత అప్డేట్ చేశా కాబట్టి, దీన్ని కాపీ చేసుకొని మన డాకర్ ఫైల్‌లో అప్డేట్ చేస్తాను. డాకర్ ఫైల్ డి అనేది అప్పర్ కేస్ ఉండాలి. ఉన్న కంటెంట్ అంతా తీసేసాను. తర్వాత పేస్ట్ చేశాను. ఇక్కడ చూస్తే రన్ ఎల్ఎస్-ఎల్టీఆర్ అనేది ఒకటే లైన్‌లో ఉన్నప్పటికి కూడాను, అది స్పేస్ రావటం వల్ల ఎల్ఎస్-ఎల్టీఆర్‌కి నచ్చకుండా రెడ్ కలర్‌లో చూపిస్తుంది. కాబట్టి నేను దానికి డబుల్ కోట్స్ పెడతాను. పని ఈజీగా ఉంటుంది. సో, మళ్ళీ కాపీ చేసుకొని నేను క్రియేటివ్‌లో పెట్టేస్తాను. మనం ఉన్న కంటెంట్ మొత్తం డిలీట్ చేయాలంటే కీబోర్డ్‌లో డి అనే ఆప్షన్ ఉంటది కదా! దాన్ని ప్రెస్ చేసుకొని పట్టుకుంటే మొత్తం పోతుంది. ఇందాక ఎల్ఎస్-ఎల్టీఆర్ రెడ్ కలర్‌లో చూపించింది. ఇప్పుడు నేను డబుల్ కోట్స్ పెట్టా కాబట్టి సెట్ అయిపోయింది. ఇది సేవ్ చేసి బయటకొస్తాను. ఇక డాకర్ ఫైల్ అనేది మనకు కావాల్సింది రాసాము. ఇప్పుడు డాకర్ ఫైల్‌ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసినప్పుడు మన ఇమేజు క్రియేట్ అవుతది. సో, ఈ కమాండ్ కింద డాకర్ బిల్డ్ అనే కమాండ్ ఇమేజ్‌ని బిల్డ్ చేయడానికి వాడతారు. దిస్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ ద డాకర్ డాకర్ ఇమేజ్ ఫ్రమ్ డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ నుంచి ఇమేజ్ తయారు చేయడానికి వాడే కమాండ్. సో, ఈ కమాండ్‌లో 2 రకాలుగా ఇవ్వచ్చు. -f, -f ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటి. ఒకటి వాడితే సరిపోతుంది. ఇక్కడ -t ట్యాగ్ అన్నమాట. ఏ పేరుతో నేను దాన్ని ట్యాగ్ చేయాలి అని చెప్పడం అన్నమాట. నేనిచ్చిన పేరేంటంటే ఇంజినెక్స్-బాన్. దీన్ని కాపీ చేసుకున్నాను. రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్. చూడండి. మనకు కావాల్సిన ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది. కస్టమైజ్డ్ అన్నమాట. ఇక్కడ ఎల్ఎస్-ఎల్టీఆర్ కమాండ్ దానికి నచ్చలేదు. అందుకే వద్దంటుంది. కాబట్టి నేను దాన్ని సరి చేస్తాను. ఈ ఎల్ఎస్-ఎల్టీఆర్‌లో ఇది వరకే పెట్టేసాను ఎల్ఎస్. సో, అప్డేట్ చేయాలి కాబట్టి మళ్ళీ స్క్రీన్ క్లియర్ చేసి మన డాకర్ ఫైల్‌లోకెళ్ళి ఎక్కడైతే ఎల్ఎస్-ఎల్టీఆర్ అంటుందో నేను దాన్ని సరి చేశాను. ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేద్దాం. బిల్డ్ కమాండ్ ఏంటి? డాకర్ బిల్డ్. కాబట్టి అదే కమాండ్ వాడి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు మనకు సక్సెస్‌ఫుల్‌గా మన ఒక డాకర్ ఇమేజ్ అనేది డాకర్ ఫైల్ నుంచి బిల్డ్ అయింది. ఇక్కడ మనం వచ్చిన అవుట్‌పుట్‌ని చూస్తే గనక స్టార్టింగ్‌లో ఏముంది? ఫ్రమ్ ఇంజినెక్స్ అంటే దాన్ని బేస్ ఇమేజ్ కింద తీసుకున్నాం. ఇక్కడ ఫ్రమ్ ఇంజినెక్సే కాకుండా ఫ్రమ్ యుబుంటు అని కూడా పెట్టుకోవచ్చు. ఇక ఫ్రమ్ విండోస్ అని కూడా పెట్టుకోవచ్చు. అయితే విండోస్‌కి సింటాక్స్ కొంచెం సరి చూసుకోవాలి. యుబుంటుకైతే మీరు ఫ్రమ్ యుబుంటు అని రాసేస్తే సరిపోతుంది. ఇక ఎన్ని స్టెప్స్ రన్ అయ్యాయి? 8 స్టెప్స్ రన్ అయ్యాయి. 8 స్టెప్స్ ఏంటి? డాకర్ ఫైల్‌లో ఏవైతే రాసామో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కో స్టెప్ లాగా ఇందులో రన్ అవుతుంది. ప్రతి ఒక్క స్టెప్‌కి ఒక ఐడీ అంటూ క్రియేట్ అయింది. అదే దాన్ని లేయర్స్ అంటారు. సో, ఇట్లా మల్టిపుల్ లేయర్స్ అంటే మనం ఇచ్చే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క లేయర్‌లా ఫార్మ్ అయ్యి ఫైనల్‌గా ఇమేజ్ అనేది తయారు చేయబడుతుంది. ఇలా మొత్తం 8 స్టెప్స్ అయిపోయిన తర్వాత 8 స్టెప్స్ అన్నీ కలిపి ఒక ఫైనల్ ఇమేజ్ ఐడీ అనేది తయారైంది. అందుకే లాస్ట్‌లో సక్సెస్‌ఫుల్లీ బిల్ట్ అనేది ఒక ఐడీ చూపిస్తుంది.
దానికి ఒక పేరంటూ ఉండాలి కాబట్టి మనం ఇచ్చిన పేరు ఇంజినెక్స్ హైఫన్ బాను అనేది తీసుకుంది. ఈ విధంగా మనము ఒక డాకర్ ఫైల్ నుంచి ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేశాము. స్క్రీన్ క్లియర్ చేసుకొని మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ ఉన్నాయో లేదో చూద్దాం. డాకర్ ఇమేజెస్ అని మనం టైప్ చేస్తే 2 కనపడుతున్నాయి. ఒకటి మనం ఇంజినెక్స్ లా లేటెస్ట్ అని వచ్చింది కదా కిందది. ఇది మనం దీన్ని బేస్ ఇమేజ్ కింద వాడుకున్నాము. దాని సైజు 192 ఎంబీ అని ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ బేస్ ఇమేజ్ మనము ఏదో చిన్న చిన్న కమాండ్స్ రన్ చేసాం కాబట్టి దాంట్లో అది రన్ అయ్యి మన పేరు మీదుగా ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. అది మనం తయారు చేసిన కస్టమైజ్డ్ ఇమేజ్. దాని కూడా సైజు 192 ఎంబీ ఉంది. ఎందుకంటే మనం చేసిన పని చాలా చిన్నది కాబట్టి అది ఇమేజ్ సైజ్ అనేది పెద్దగా ఏమీ పెరగలేదు. ఇక మనకు ఇమేజ్ బిల్డ్ చేసాము. ఇప్పుడు మనము క్రియేట్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేసి చూద్దాం. దానికి ఈ కమాండ్ వాడుకుంటే సరిపోతుంది. పేరు ముఖ్యంగా మనం పెట్టుకోవాలి. ఇంజినెక్స్ హైఫన్ బాను ఇచ్చా కాబట్టి అదే ఇచ్చాను ఇక్కడ. ఇక్కడ ఉన్న నేమ్ ఏంటి? ఇక్కడ ఉన్న నేమ్ ఏంటంటే లాస్ట్‌లో ఇచ్చిన నేమ్ అనేది ఇంజినే అంటే ఇమేజ్ నేము. ఇక్కడ ఇచ్చే నేమ్ ఏంటంటే కంటైనర్ నేమ్. ఓకే. సో, ఇది కాపీ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్, ఎంటర్. సో, ఏదో వచ్చింది. ఫుల్ యాక్సెస్ డినైడ్ ఫర్ 80 రిపోజిటరీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏదో తేడా వచ్చింది. కమాండ్‌లో ఏమైనా తప్పుందా? డాకర్ రన్ అయిపోయింది. అయిపోయినట్టు నేమ్ బానే ఉంది. 8080 మన పోర్ట్ నంబర్‌కి -p స్పెసిఫై చేయటం నేను మర్చిపోయాను. దానివల్ల ఆ ఎర్రర్ వచ్చింది. చూసారా? చిన్న చిన్న ఎర్రర్స్ సింటాక్స్ మిస్ అయితే ఎలా వస్తున్నాయో. సో, మళ్ళీ ఇప్పుడు రన్ చేద్దాం సరిపోతుంది. ఎంటర్. ఇప్పుడు రన్ చేస్తే మనకు డాకర్ కంటైనర్ రెడీ. ఏదైతే ఉందో అది ప్రింట్ అయింది. ఇప్పుడు కంటైనర్ రన్ అవుతుందో లేదో చూడటానికి మనం వాడే కమాండ్ ఏంటంటే డాకర్ పిఎస్. చూస్తే మన కంటైనర్ రన్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వల్ల మన డాకర్ కంటైనర్ రన్ అవ్వకోకుండా ఎగ్జిట్ అయిపోతే అప్పుడు డాకర్ పిఎస్ స్పేస్ -a వాడితే రన్ అయ్యేయి, స్టాప్ అయ్యేయి అన్ని కంటైనర్‌ని మనకు చూపిస్తుంది. సో, ఇక్కడ మనం చూస్తే 2 కంటైనర్స్. ఫస్ట్‌ది మనకి ఎర్రర్ వచ్చి ఆగిపోయింది కాబట్టి ఈ విధంగా చూపించింది కిందది ఎగ్జిటెడ్ అని. ఆ తర్వాత పైన 20 సెకండ్స్ అని ఇప్పుడే మనం లాంచ్ చేసింది ఉంది కదా! అది ఇక్కడ వచ్చిందనమాట. ఇప్పుడు స్క్రీన్‌ని క్లియర్ చేసి డాకర్ పిఎస్ అనే కమాండ్ మనం కొట్టినట్లయితే మన రన్నింగ్ కంటైనర్ మనకిక్కడ చూపిస్తుంది. సో, కంటైనర్ రన్ అవుతుంది అంటే ఏంటి? మనకు ఇంజినెక్స్ అనేది అందులో రన్ అవుతుంది. ఇప్పుడు మనము బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకొని చూసుకుందాం. అలా చూడాలంటే మన ఈసీ2 డాష్‌బోర్డ్‌కెళ్ళి మన యొక్క ఈసీ2 డీఎన్ఎస్ కాపీ చేసుకొని దాన్ని బ్రౌజర్‌లో మనం పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో, మనం పేస్ట్ చేస్తే ఏమొచ్చింది? థిస్ ఈజ్ మై ఇంజినెక్స్ వెబ్‌సైట్ అని ప్రాపర్‌గా డిస్‌ప్లే అయింది. ఎందుకొచ్చింది? మనము index.htmlలో మనం ఈ పేరిచ్చాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ నిన్నటి వరకు వీడు హెచ్‌టిటిపిఎస్ ఇచ్చాడు. ఇప్పుడు అలాంటిదేమి లేకుండా డైరెక్ట్‌గానే ఓపెన్ చేశాడు. దట్స్ ఓకే. సో, థిస్ ఈజ్ మై ఇంజినెక్స్ వెబ్‌సైట్ అని వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో కంటెంట్ మార్చాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ మనము మనం ఎక్కడైతే index.html పెట్టామో అక్కడికెళ్ళి దాన్ని ఎడిట్ చేసి ఇందులో దిస్ ఈజ్ 26థ్ సెషన్ బ్లా బ్లా అని సంథింగ్ రాసాను. సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ బ్రౌజర్‌లోకొచ్చి రీలోడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చిందంటే రాదు. ఎందుకంటే మన ఇంజినెక్స్ అనేది index.htmlలో ఉన్న కంటెంట్‌ని రీలోడ్ చేసుకోలేదు. ఎందుకు రీలోడ్ చేసుకోలేదు? అంటే ఇంజినెక్స్ గాని ఎటువంటి అప్లికేషన్ సరే మనం రీడిప్లాయ్ చేయాలి లేదా సర్వీస్‌ని రీస్టార్ట్ జేయాలి. అప్పుడు మాత్రమే రీలోడ్ చేసుకుంటాయి. కాబట్టి మన డాకర్ కంటైనర్‌ని రీస్టార్ట్ చేద్దాం. మన చేంజెస్‌ని పికప్ చేసుకోవటానికి. డాకర్ స్పేస్ రీస్టార్ట్ స్పేస్ కంటైనర్ ఐడీ ఇవ్వాలి. కంటైనర్ ఐడీ అంటే ఎక్కడి నుంచి వస్తది? స్టార్టింగ్‌లో ఉంది చూడండి ఫస్ట్ కాలమ్‌లో ఇది కంటైనర్ ఐడీ. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసి ఎంటర్ కొడితే సరిపోతుంది. అది రన్ అవుతుందా లేదో చూడటానికి డాకర్ పిఎస్ కమాండ్ వాడితే అది రన్నింగ్ స్టేట్‌లోకొచ్చింది. ఇప్పుడు రీలోడ్ చేస్తే వచ్చిద్దంటే ఇప్పుడు కూడా రాదు. సేమ్ కంటెంటే ఉంటుంది. ఎందుకంటే మనము మోడిఫై చేసింది కంటైనర్‌కి బయట. కంటైనర్ లోపల మనము మోడిఫై చేయలేదు. అందుకే ఈ విధంగా చేస్తే రాదు.
మనం ఏ విధంగా చేస్తే వస్తుందంటే కంటైనర్ లోపల మోడిఫై చేయాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. డాకర్ ఎక్సెక్ -it అనే కమాండ్ వాడితే మనము కంటైనర్ లోపలికి వెళ్ళొచ్చు. కాపీ /bin/bsh ఇది కమాండ్ అన్నమాట. డాకర్ కంటైనర్ లోపలికి వెళ్ళటానికి. ఎక్సెక్ అంటే ఎగ్జిక్యూట్ -it అంటే ఆ డాకర్ ఏదైతే ఉంటుందో కంటైనర్ ఐడి దాంట్లోకి లాగిన్ అవ్వడానికి వాడే సింటాక్స్ ఇది. ఈ విధంగా కొట్టినప్పుడు మనకు డాకర్ కంటైనర్ లోపలికి మనం ఇప్పుడు వెళ్ళాము. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూస్తే మనం ఏదైతే వర్కింగ్ డైరెక్టరీ ఇచ్చామో అది ఇక్కడికి వచ్చింది. ls-ltr చూస్తే index.html ఇక్కడ ఉంది. ఇక్కడ మనం index.html మాడిఫై చేయడానికి ట్రై చేస్తూ చూస్తే విఏ ఎడిటర్ అనేది ఇక్కడ లేదు. కాబట్టి మనము ఇక్కడ కూడా మోడిఫికేషన్స్ చేయలేము. కానీ మనం తెలుసు రీడైరెక్షన్ కమాండ్స్ ఉన్నాయి. ఎకో దిస్ ఈజ్ మై ఎడిట్. ఈ విధంగా కంటెంట్ మనం రీడైరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైనా వస్తాయేమో చూద్దాం బ్రౌజర్లో. ఇక్కడ చూడండి దిస్ ఈజ్ మై ఎడిట్ అని లాస్ట్లో మనం అక్కడ ఏదైతే రాసామో అది ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే మనం రాసిన కంటెంట్ని ఇంజినెక్స్ లోడ్ చేసుకుంది కాబట్టి అది మనకు బ్రౌజర్లో చూపించింది. ఇక ఈ విధంగా మనము ఇంజినెక్స్ డాట్ ఇంజినెక్స్ అనే సర్వీస్లో index.html పేజీలో మాడిఫై చేయొచ్చు. కంటైనర్ నుంచి బ్యాక్ రావాలంటే ఎగ్జిట్ అని టైప్ చేసి బ్యాక్ రావాలి. మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలంటే పీడబ్ల్యూ కొడితే తెలుస్తుంది. కంటైనర్ లోపలికి వెళ్తే మనకు root@కంటైనర్ ఐడి ఇక్కడ పడుతుంది. కంటైనర్ నుంచి బయటకు వస్తే మళ్ళీ యథావిధిగానే మనకు హ్యూమ్ ఉబుంటు అని కనపడుతుంది. సో డాకర్ పిఎస్ కొడితే మనకు కంటైనర్స్ లిస్ట్ అవుట్ అయ్యాయి. అదే కంటైనర్ లోపలికెళ్తే అందులో డాకర్ ఉండదు కాబట్టి అందులోపల మనము డాకర్ కమాండ్స్ రన్ చేసినా కానీ అది వర్క్ అవ్వదు. కంటైనర్ లోపల ఏంటంటే అది కూడా వన్ ఆఫ్ ది లైనక్స్ మెషిన్ కాబట్టి అందులో మనము చేయాల్సిన పనులు చాలా కొద్ది మాత్రమే అది మనల్ని అలౌ చేస్తుంది. ఎందుకంటే అది స్మాల్ ఎంటిటీ ఆఫ్ లైనక్స్ మెషిన్. ఓకే. సో ఇప్పుడు డాకర్ కంటైనర్ లోపలికి వెళ్ళటానికి కమాండ్ ఇక్కడ రాస్తాను. సో ఇవన్నమాట కమాండ్స్. డాకర్ పిఎస్ కమాండ్ కొట్టి గెట్ ద కంటైనర్ ఐడి తెచ్చుకొని ఆ తర్వాత ఆ కంటైనర్ ఐడి ఇక్కడ పెట్టేసుకొని డాకర్ కంటైనర్ లోపలికి లాగిన్ అయ్యి మనకు కావాల్సిన మోడిఫికేషన్స్కి క్యాట్ కమాండ్ వాడుకోవచ్చు కాబట్టి లేదా ఎకో కమాండ్ వాడుకోవచ్చు కాబట్టి ఆ కమాండ్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. అది అయిపోయిన తర్వాత బ్రౌజర్లో రీలోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక బయటకు వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. ఈ విధంగా మనము మన కస్టమైజ్డ్‌గా డాకర్ ఇమేజ్ అనేది డాకర్ ఫైల్ నుంచి తయారు చేసుకొని, దాన్ని రన్ చేసుకొని, మనం బ్రౌజర్‌లో చూసుకోవచ్చు. సో, ఇక సమ్మరైజ్ చేస్తాను ఈరోజు ఏం చెప్పామో. మళ్ళొకసారి రిపీట్ చేస్తే, ఈ డాకర్ అనేది మనకి అడిషనల్ లగ్జరీ అండ్ కంఫర్ట్ ప్రొవైడ్ చేసే టూలు. ఇది లేకపోయినా సరే మన అప్లికేషన్‌ని రన్ చేసుకోవచ్చు. మరి దీని వల్ల ఉపయోగం ఏంటంటే, మన ఇన్‌స్టాలేషన్ గాని, కాన్ఫిగరేషన్ గాని మనం ప్రతిసారి ట్రబుల్ పడకుండా ఫాస్ట్‌గా మనకంటూ పనిచేసి పెడుతుంది. ప్లస్ మల్టిపుల్ కంటైనర్స్‌ని లోడ్ బేస్ మీదగా మనకు ఎక్కువగా లాంచ్ చేసి యూజర్ ట్రాఫిక్‌కి ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేస్తుంది. సో, అందుకే డాకర్ కోసం వెళ్తారు. అది కంటైనరైజేషన్‌లో మొదటి స్టెప్పు. సో, దానికోసం మనం ఉబుంటు లాంచ్ చేసి, డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసి, మనం కావాల్సిన డాకర్ బేసిక్ కమాండ్స్ వాడాము. దాన్ని ఉపయోగించుకొని ఇంజినెక్స్, అపాచీ, టామ్‌క్యాట్, జెన్కిన్స్ రన్ చేశాము. ఈ రన్ చేసే ప్రొసీజర్‌లో డిఫాల్ట్ ఇమేజెస్ వాడాము. ఆ తర్వాత ఈరోజు మనకు కావాల్సిన ఓన్ డాకర్ ఫైల్ రాసుకొని, దాని నుంచి ఇమేజ్ తయారు చేసుకొని, దాన్ని ఒక కంటైనర్ లాగా రన్ చేశాము. ఇది మన యొక్క శాంపుల్ డాకర్ ఫైల్. దీన్ని మీరు బట్టి వేయాల్సిందే. ఈ శాంపుల్ డాకర్ ఫైల్‌లో మన డాకర్ హోస్ట్ నుంచి index.html కాపీ చేసుకుంటూ డాకర్ ఇమేజ్‌లో కాపీ చేస్తున్నాము. ఆ ఇమేజ్‌ని మనము డాకర్ ఫైల్ నుంచి ఈ కమాండ్స్ ఉపయోగించుకొని బిల్డ్ చేశాము.
బిల్డ్ అయిపోయిన తర్వాత ఈ కమాండ్ ఉపయోగిస్తే మనకు డాకర్ కంటైనర్ రన్ అయింది. రన్ అయిన తర్వాత డాకర్ పిఎస్ కమాండ్ కొడితే మనకు కంటైనర్ ఐడి వస్తుంది. ఆ కంటైనర్ ఐడిని ఉపయోగించుకుని ఈ విధంగా మనం లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ఏదైనా మోడిఫికేషన్ కావాలంటే చేసుకోవచ్చు. అవసరం ఉంటే బ్యాక్ రావచ్చు. ఇంకొక కమాండ్ ఉంది ఏంటంటే డాకర్ లాగ్స్ ప్లస్ స్పేస్ కంటైనర్ ఐడి. సో లాగ్స్ ఏంటంటే కంటైనర్ ఏదైనా పెండింగ్ స్టేటస్లో పడినా, లేదంటే సర్వీస్ మనకు బ్రౌజర్లో సరిగ్గా రాకపోయినా, లేదంటే మన అప్లికేషన్ ఎవరు యాక్సెస్ చేస్తున్నారో చూసుకోవాలంటే ఆ లాగ్స్ అన్నిటిని మనము ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. దానికి వాడే కమాండ్ ఏంటంటే టు చెక్ ది లాగ్స్ వీ నీడ్ టు యూజ్ డాకర్ లాగ్ కంటైనర్ ఐడి. ఈ విధంగా వాడితే మనము ఆ డాకర్ కంటైనర్ యొక్క లాగ్స్ కూడా చూసుకోవచ్చు. యాహ్! నిన్నటి సెషను, ఈరోజు సెషను చాలా ఇంపార్టెంట్ డాకర్ నేర్చుకోవడానికి. డాకర్ ఎంత బాగా వస్తే మనకు ఫర్దర్‌గా వెళ్ళబోయి కుబర్నెటిస్ అంత బాగా వస్తుంది. సో, కొంచెం వీడియోని రిపీట్ చేసి చూసుకొనైనా సరే డాకర్‌ని బాగా ప్రాక్టీస్ చేయండి. డాకర్ చాలా చాలా ఈజీ. యాహ్! ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. లేకపోతే ఇక్కడ డిస్కనెక్ట్ అవుదాం. మిగతా కాన్సెప్ట్ రేపు చూద్దాం. యాహ్! థాంక్ యూ.